నమస్తే బోసుకుమరి జనసేన స్పోక్స్ పర్సన్ గా పనిచేసి బయటకు వెళ్ళిపోయి వైసీపీ పార్టీ జెండాని భుజాన్ని వేసుకొని మోస్తూ పవన్ కళ్యాణ్ గారిని బ్లేమ్ చేస్తూ జనసేన పార్టీని తప్పుపట్టేటువంటి ప్రయత్నంలో భాగంగా వైసీపీ మెప్పు కోసం విపరీతంగా ప్రయత్నిస్తున్నటువంటి అడ్వకేట్ రజనీ గారు ఆమె చేసినటువంటి వీడియోలు దానికి కౌంటర్ ఇచ్చినటువంటి జన సైనికులు ఇటీవల మొత్తం ఒక స్పోక్స్ పర్సన్స్ అంతా విపరీతంగా ఆమె చేసినటువంటి దారుణాలు ఆమె చేసినటువంటి దారుణాలకు సంబంధించి బయటకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ప్లస్ ఇటీవల చాలా తక్కువగా మాట్లాడింది. అంటే పవన్ కళ్యాణ్ గారి ఆపరేషన్ కి సంబంధించి చాలా తక్కువగా మాట్లాడేటువంటి పరిస్థితి. ఆమెకి చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు చాలా రకాలుగా అండగా ఉన్నారు. ఆమెకి డబ్బు సాయం చేశారు. అదే విధంగా ఆమెకి వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఆమెను ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వస్తే ఏమే ఇస్తే జన సైనికులు వెళ్ళి నిలబడ్డారు. ఒకసారి ఎగ్జామ్ రాయడానికి వెళ్తేనంట ఆమె ఎగ్జామ్ రాస్తానో లేదో తెలియదు, వైసీపీకి సంబంధించిన వ్యక్తులు ఆమె దాడి చేసేటువంటి అవకాశం ఉందనేటువంటి విధంగా ఆమె పార్టీకి తెలియజేస్తే జన సైనికులు 10 మంది అనుకుంటా, ఎంతమంది తెలియదు, 10 మంది పైన ఆమెకి సెక్యూరిటీ గార్డ్ గా వెళ్ళారు. 2 రోజుల పాటు, ఒక రోజు 2 రోజుల పాటు వెళ్లి ఎగ్జామ్ రాపించి తీసుకొచ్చారు. మళ్ళీ వెళ్ళి ఎగ్జామ్ రాపించి మళ్ళీ తీసుకొచ్చారు. ఇంత అండదండలుగా జనసేన పార్టీ నిలబడితే ఆ జనసేన పార్టీ మీద విషం కక్కేటువంటి ప్రయత్నం రజనీకాంత్ చేస్తున్నారంటే మరి ఈమెకు రాజకీయంగా పుట్టగతులు ఉంటాయో లేదో తెలియదు అనేటువంటి విధంగా లేడీస్ ఏం మాట్లాడుతున్నారంటే అర్థం చేసుకోండి. ఇప్పుడు ఒక వీడియో చూద్దాం. ఒక్కటి గుర్తుపెట్టుకోండి సార్, పర్సనల్ అంటే జగన్ గారికి గులకరాయి కొట్టినప్పుడు, గులకరాయి తగిలినప్పుడు, రక్తం వచ్చినప్పుడు పంటికి చాలా సమీపంలో తగిలింది సార్. అప్పుడు మీ వాళ్ళందరూ కూడా అన్ని గోడలో పూజ చేయించినారు సార్. అప్పుడు ఆయన అన్నారు, ఇట్లా కొట్టుకున్నావేమో ఎవరు తెలుసు. మరి అంత ఎకారంగా మాట్లాడాల్సిన అవసరం లేదు రజనీ గారు. మరి అంత ఎకారంగా ఎందుకు మాట్లాడుతున్నారో తెలియదు. కానీ నేను ఏమంటున్నానంటే ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినప్పుడే దెబ్బ తగులుతాయా జగన్మోహన్ రెడ్డి గారికి? అదేందో అర్థం కాదు. ఎలక్షన్స్ వచ్చినప్పుడు మాత్రమే దెబ్బలు తగులుతాయి. ఇప్పుడు ఆ గులకరాయికి సంబంధించినటువంటి వ్యక్తి ఉన్నాడా, అసలు గులకరాయికి తీసుకుని చెప్పేసి కొట్టేసాడు, ఏ సంథింగ్ మాట్లాడారా, ఆ తర్వాత ఆయన బయటకు వచ్చేసాడు, ఆ కుర్రోడు బయటకు వచ్చేసినటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి. అసలు ఏం జరిగింది ఏంటంటే విషయానికి సంబంధించి పక్కన పెడితే అసలు కరెక్ట్ గా ఎలక్షన్స్ ప్రచారానికి ఆయనకి గులకరాయి దెబ్బలు, దానికి కట్టాడు ఇంత పెద్ద కట్టు, ఇంత పెద్ద వ్యవహారం పెట్టి కట్టాడు. అది తీసేసి ఆయన ఎవరు ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన ప్రజారాజ్యానికి వెళ్ళినటువంటి వ్యక్తి, అతని పేరేదో ఉంది సంథింగ్ మర్చిపోయాను. అతని ఊరు బాబు అసలు ఆయన అయితే ఒక ఇంత పెద్ద కట్టు కట్టి తలకేదో కట్టి ఎలక్షన్స్ పేరు అది తీర్చితే ఏం లేదా. అది చేసినటువంటి డ్రామాలు చేసినటువంటి విధానాలు తెలియదా ప్రజలు మరి అంత పిచ్చోడా? మరి ఎందుకు ఓడిచ్చారు? అది ఎలక్షన్ చూసిన ప్రతిసారి గులకరాయి తప్పలేదురా బాబు, ఇదే నాటకం అని చెప్పేసి 11 సీట్లు, ఆ గులకరాయి 11 సీట్లు తీసుకురావడానికి కారణం అది మీకు తెలియదు అనుకుంటాను రజనీ గారు. మీకు తెలుసు. కానీ మీరు ఎలా లాయర్ అయ్యారు, అసలు మిమ్మల్ని లాయర్ గా ఎట్లా యాక్సెప్ట్ చేశారు ఏంటో. బట్ ఓకే డన్. కానీ మీరు మాట్లాడే విధానం తప్పు రజనీ గారు. మరి అంత ఎకారంగా మాట్లాడాల్సిన అవసరం ఎంత ఖచ్చితంగా లేదు నాకు తెలిసినంత వరకు. ఎందుకనంటే ప్రతిసారి ఎలక్షన్స్ వచ్చినప్పుడు మాత్రం గులకరాయి తగులుతాయి, దానికి అయ్యో పాపం గులకరాయి తగిలిందా అమ్మో అయ్యి అని చెప్పేసి అని ప్రతిసారి తీసుకెళ్లి సీఎం సీట్లు కూర్చోబెట్టడం ప్రయత్నం చేయడం ఎవరి వల్ల కాదండి, దయచేసి కాదు. బట్ మీ వల్ల అయితే అంటే మాత్రం మీరు ఒకప్పుడు దాన్ని వ్యతిరేకించారు. మరి ఇప్పుడు మీరు సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారికి జరిగింది ఏంటంటే ఆపరేషన్. అంటే ఆయనకి ఆరోగ్యం బాగలేకపోవడం వల్ల, ఆయనకి ఈ శ్వాస విధానంలో ప్రాబ్లం రావడం వల్ల ఆపరేషన్ జరిగింది. ఆ ఆపరేషన్ జరిగినప్పుడు ఆ ఆపరేషన్ అనేది చాలా పెద్ద ఆపరేషన్. డైరెక్ట్ గా దేశ ప్రధాని ఆయన కలవడానికి, ఆయన పరామర్శించడానికి వచ్చాడు అని అంటే సీరియస్నెస్ అర్థం చేసుకోవచ్చు. ఊపిరాట్లేదు, కాసేపు ఊపిరాడకపోతే ప్రాణం పోతుంది కదా. కాబట్టి చాలా ప్రమాదకరమైనటువంటి ఆపరేషన్ జరిగింది ఆయన. ఆ జరిగినప్పుడు చిన్నదే కానీ ప్రమాదకరమైంది. ఎందుకు? ఇప్పుడు మన ముక్కిట పూసుకుంటే 2 నిమిషాలు మూసుకుంటే తుర్రును చచ్చిపోతాం. ఆ ఏముంది ముక్కు మూసుకుంటే మనిషి చచ్చిపోతాడు చెప్పడానికి ఎంత ఈజీ, కానీ మనిషి చచ్చిపోతాడు. అలాంటి ఆపరేషన్ ఆయనకి జరిగితే దేశ ప్రధాని వచ్చి పలకరించారు. దాన్ని అవహేళనగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేయడం ఎందుకు? అంటే రాజకీయంగా ప్రతిసారి జరిగే గులకరాలు గాను మరి దీనికి ఎలా కంపేర్ చేస్తారు రజనీ గారు? కానీ ఒక ప్రచారంలో ఒక క్యాన్వాయ్ పై నుండి ఒక పార్టీ అధ్యక్షుడు పక్క పార్టీ నాయకుడికి, అప్పుడు ఒక సీఎం హోదాలో ఉన్న వ్యక్తికి దెబ్బ తగిలింది, అంత తేలిగ్గా మాట్లాడినావే. ఈ రోజు ఇది పర్సనల్ విషయం గురించి మాట్లాడతారా? నేను చేయించుకోలేదని చెప్పట్లా, అప్పట్లో చాలా మంచిదైంది. డాక్టర్ కి ధన్యవాదాలు సార్. పర్సనల్ విషయాల్లో అంటే చెల్లికి ఆస్తిలో వాటా అయిపోలేదు సార్, కోర్టులో కేసు కదా. మనకి ఎందుకు అని అంటే ఆమె పబ్లిక్ డొమైన్ లో ఉంది. ఏ రజనీ గారు ఏంటండి మీరు ఎలా లాయరండి? నాకు అర్థం కాదు. ఆమె పబ్లిక్ డొమైన్ లో ఉందండి. ఆమె ఒక పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షులుగా ఉందండి ఆమె. మరి అలాంటి అధ్యక్షులుగా ఉన్నటువంటి వ్యక్తి డైరెక్ట్ గా వచ్చి మా అన్న వల్ల నాకు అన్యాయం జరుగుతుందని డైరెక్ట్ గా ఆమె చెప్పిందండి. మా అన్న నన్ను ఇట్లా ఏదిస్తున్నాడని కన్నీళ్లు పెట్టుకుందండి. మరి పబ్లిక్ డొమైన్ లో ఉన్నటువంటి వ్యక్తి మీ సొంత చెల్లెలు డైరెక్ట్ గా వచ్చి ఇలా మాట్లాడుతుందని చెప్పేసి మా సొంత చెల్లెలు పచ్చి బూతులు తెచ్చారండి. మీ పార్టీకి సంబంధించిన వైసీపీ పార్టీకి సంబంధించిన పచ్చి బూతులు తెచ్చారండి. ఆమె కన్నీళ్లు పెట్టి ఇప్పటికీ ఏడుస్తుంది. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి డైరెక్ట్ సొంత చెల్లెలే చెప్పిందండి. ఆమె డైరెక్ట్ గా ఇంట్లో కూర్చొని మాట్లాడితే ఆ విషయాలు మాట్లాడితే ఓకే రైట్ మీరు అనుకోవచ్చాము, లీగల్ గా ఉందేమని మీరు అనుకోవచ్చాము. సునీత గారు డైరెక్ట్ గా శరణ్ గారు బయటకు వచ్చి మాకు అన్యాయం జరిగింది కొమ్ము చాచారండి. వీడియో కూడా ఉంది. కొమ్ము చాచి చేసి ఇట్లా
ఇట్లా అర్థించిందండి, ఆ విషయాలు మాట్లాడకూడదు ఎలాగండి? మాట్లాడు కదా. మరి ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగినప్పుడు మాట్లాడగలేదండి. ఏం రజనీ గారు, ఆ రోజు మీకు మీ నాన్నగారు చనిపోయి హాస్పిటల్లో ఉంటే మీరు పార్టీ ఆఫీస్కి ఫోన్ చేస్తే మీకు ₹1,00,000 పంపించాడే పవన్ కళ్యాణ్ గారు. మరి అది ఎలా పంపించారండి? దేనికి పంపించాడండి? మరి అలాంటిదే కదండి షర్మిల గారికి సంబంధించి కూడా బయటకు వచ్చి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటే ఒక అమ్మాయి అట్లా ఆవేదన వ్యక్తం అవుతుంది, ఇలా చేశారని చెప్పేసి పబ్లిక్ డొమైన్ లో మాట్లాడాలి కదండి. పర్సన్ ఎట్లా అయిద్దండి? మీరు ఎట్లా అలా అయ్యారండి? ఎందుకు ఓకే తర్వాత నీ చెల్లి నువ్వు కొట్టినావు జగన్, అరే చెల్లిని కొడితే తల్లి అడిగింది. తల్లి కూడా అడిగిందండి. జగన్మోహన్ రెడ్డి గారి తల్లి వ్యతిరేకించిందండి. ఈ తల్లి అడిగేది నాకు అర్థం కాదు. ఇప్పుడు పబ్లిక్ డొమైన్ లో షర్మిల గారు వచ్చారు, విజయమ్మ గారు ఇద్దరు పబ్లిక్ డొమైన్ లోకి వచ్చారండి. పబ్లిక్ డొమైన్ లో వచ్చినప్పుడు ఖచ్చితంగా మాట్లాడతారు. ఇంత చిన్నగా చెల్లి చదువుకున్న విద్యావంతులు వెళ్ళి కేసు పెట్టింది. చెల్లెలి భర్త రాష్ట్రాలకి కూడా వాక్యాలు చెప్పగల సమర్థుడు. ఇంతకు ముందు షర్మిల గారికి ఒకసారి షర్మిల గారి కేసు పెట్టారు, మీకు గుర్తుందా? అంటే ఒక హీరోకి ఆమెకి కలిపి విపరీతంగా ట్రోల్ చేస్తుంటే ఆ కేసు పెట్టారు, మీకు గుర్తుండే ఉంటుంది. ఆ విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఏమైనా స్పందించారా? అది పర్సనల్ విషయం. అంటే ఇది పర్సనల్ విషయం కాదండి. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆయన, ఆమె చెల్లెలు వచ్చి నాకు అన్యాయం చేసేటని మాట్లాడుతుంది బయటకు వచ్చి, ఖచ్చితంగా స్పందించాలి. చెల్లెలు భర్త అడుగుతుంది, మనం ఎవరు? అది వాళ్ళ వ్యక్తిగత విషయాలు కదా. ఎట్లా అవుతాయండి? గొడ్డలు ఈయనే పెట్టి నరికినాడని ఎన్ని చోట్ల చెప్పినానే ఒక్క మాట ఓ అంగీరే ఓ తుఫాన్. గొడ్డలు పెట్టారు కదా, ఎవరు చెప్పారు? గొడ్డలు పెట్టి నరికడని? ఇక్కడ ఎవరు చెప్పలేదు రజనీ గారు. ప్లీజ్ దయచేసి మీరు ఎందుకు లేనిపోని అని కావించేసి పూజేసి ఏదో చేయాలని చెప్పి ప్రయత్నిస్తారు. అక్కడ ఎవరు చెప్పలేదండి. బాబాయిని జగన్మోహన్ రెడ్డి గారు చంపించారనేటువంటి విషయం కూడా ఈ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా మాట్లాడలేదు. మామూలుగా బాబాయ్ హత్య కేసులో ఆయన ఏం మాట్లాడలేదు. బాబాయ్ హత్య చేస్తే ఆయన స్పందన లేదు అనేటువంటి విధంగా. అరే సిబిఐ ఎంక్వైరీ అడిగినటువంటి వ్యక్తి మామూలుగా అధికారంలో లేనప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ తీసేసి అసలు పట్టించుకున్నాడా? ఒక్కరన్నా అరెస్ట్ చేశాడా? అసలు సొంత చెల్లి అన్నా ఏందన్నా మన పరిస్థితి ఏందనంటే ఉన్నటువంటి కేసులు ఇది ఒక కేసు అయింది, ఏం చేయలేవు నువ్వు అని చెప్పేసి చెల్లిని బెదిరించినటువంటి వ్యక్తి కను ఇదిగో ఫలానా వ్యక్తిని ఇట్లా చంపితే నువ్వు ఏమీ చేయలేదు, ఒక బాబా చనిపోతే చిన్నాన్న మీ సొంత చిన్నాన్న అయింది కూడా ఏమి చేయలేకపోయావు అనేటువంటి విధంగా రాజకీయంగా ఆయన్ని విమర్శించడానికి ప్రయత్నం చేస్తే దాన్ని మీరు తప్పుపట్టేటువంటి ప్రయత్నం చేసి అక్కడ సపోర్ట్ చేస్తున్నారంటే మీ మైండ్ ఎంత క్రూరత్వంతో నిండిపోయిందో, ప్రజల్ని ఎంత విధానంగా మార్చేస్తున్నారో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. రజనీ గారు ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. మరి ఏంటో సెంట్రల్ చెప్పి అరెస్ట్ చేయించచ్చుగా. లిక్కర్ లో కల్తీలో ఈయనే ఉన్నాడు, కల్తీ మధ్యలో ఎవరిని అరెస్ట్ చేయించాలి? మరి సరే పవన్ కళ్యాణ్ గారు లీగల్ గా మాట్లాడకూడదు, అది పర్సనల్ విషయాలు కోర్టులో ఉన్నాయి, మీరెవరు మాట్లాడతారని చెప్పేసి అన్నారు. మరి ఇది కూడా అంతే కదండి, లీగల్ కోర్టులోనే ఉంది కదండి. సెంట్రల్ చెప్పి అరెస్ట్ చేయించింది, అది కూడా కోర్టులో ఉంది కదా. లెక్కనైతే ఏం మాట్లాడుతుందో అసలు ఎట్లా అండి లాయర్స్, నాకు అర్థం కాదు. ఆయన అరెస్ట్ చేయొచ్చంట, కానీ నేను చేయడంట. చేయడానికి మీరెవరు? చేయకుండా ఆగడానికి మీరెవరు? ఎవరు ఆగుతారు? సాక్ష్యాధారాలు కంప్లీట్ గా ఉంటే ఎవరు ఆగుతారు? ఎవరు ఆగరు. ఖచ్చితంగా అరెస్టులు జరుగుతారు. పరిపాలన చేయడానికి అభివృద్ధి చేయడానికి వచ్చారా, లేకపోతే లా అండ్ ఆర్డర్ లో అరెస్టులు చేయడానికి ఏమన్నా వెసులుబాటు అయితే అరెస్టులు ఆపడానికి మీరున్నారా? ఆ వెసులుబాట్లు ఉపయోగించుకొని చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసినప్పుడు మీరు ఏం చేస్తున్నారు రజనీ గారు? పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేసి అన్యాయంగా కేసులు పెట్టి జనసేన నాయకులు అరెస్ట్ చేసి అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టినప్పుడు మీరేం చేస్తున్నారు రజనీ గారు? మరి వాటి గురించి కూడా స్పందించండి. ఏందో మాట్లాడతారు, మేమేది వీళ్ళకి స్పోక్స్ పర్సన్ ఇవ్వటాలు, వీళ్ళని ఏదో మేధావులుగా చూపించడం ప్రయత్నాలు చేయటాలు, చిన్న సింపుల్ లాజిక్లకి చిన్న విషయాలను కూడా భూతత్వంలో పెట్టి రాజకీయంగా వాక్చాతులు పెద్దగా మాట్లాడుతూ దాన్ని ఏదో రాజకీయంగా ఇన్ఫ్లుయెన్స్ చేసేవాడు. వీళ్ళకి స్పోక్స్ పర్సన్ పదవులు ఏందో మరేది చూద్దాం.